సాక్ష్యాన్ని విన్నాం కదండి. అలాగే మనందరి జీవితాల్లో కూడా రక్షించబడిన తర్వాత, అంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత వచ్చేటువంటి కష్టాలకు, వచ్చేటువంటి ఇబ్బందులకు మనకి బాధ, దుఃఖం అన్నీ కలుగుతాయి. చాలా మంది ఏమనుకుంటారంటే రక్షణ అంటే యేసు ప్రభువులకు వచ్చిన తర్వాత మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు కదండి. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. అక్కడి వరకు బాగానే ఉంది. మరి మనకు రావాల్సిన శిక్షని దేవుడు తీసేస్తాడా? ఇది మరొక ప్రశ్న. దేవునిలో రక్షణలోకి వచ్చిన తర్వాత మన పాపాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. రెండవ ప్రశ్న, మన పాపాలు క్షమించబడ్డాయి కదా, శిక్షను కూడా దేవుడు తొలగిస్తాడా? శిక్షను దేవుడు తొలగిస్తాడు. ఇది అర్థం చేసుకుంటే మన జీవితంలో వచ్చే ఏ కష్టమైన సంతోషంగా మనం స్వీకరిస్తాం. మళ్ళా చెప్పమంటారా? ఇది అర్థం చేసుకుంటే మన జీవితంలో వచ్చే ఏ కష్టమైన మనం ఎలా స్వీకరిస్తామండి? చాలా హ్యాపీగా దాన్ని తీసుకుంటాం. ఓకేనా? రెడీగా ఉన్నారు దీన్ని అర్థం చేసుకోవడానికి? సిలువ పైన ఒక దొంగ వేలాడుతున్నారు. ఇద్దరు దొంగలు కదండి, ఇద్దరు దొంగలు వేలాడుతున్నారు. ప్రభా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అన్న వెంటనే దేవుడు అతను రక్షించాడా లేదండి? రక్షణ ఇచ్చాడు. ఓకేనా? రక్షణ ఇచ్చాడు కదా. యోహాను సువార్తలో మనం చదువుతున్నప్పుడు ఆ రక్షణ వచ్చినటువంటి కొన్ని గంటల్లో లేదా కొన్ని గడియల్లో, నిమిషాల్లో అక్కడ ఏం జరిగిందంటే ఆ సిలువ మీద ఉన్న దొంగను దేవుడు ఏం చేశాడు? క్షమించాడు, రక్షణ ఇచ్చాడు, పరలోకం యొక్క అర్హతని ఇచ్చాడు. కానీ ఆ సిలువ మీద ఉన్న దొంగ చనిపోకపోయేసరికి భటులు వచ్చి అతని కాళ్ళని ఏం చేశాడండి? విరిచేశాడు. అర్థమైందమ్మా? దేవుడు ఆ వ్యక్తిని క్షమించాడా లేదా? క్షమించాడు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు అతని కాళ్ళను, రెండు కాళ్ళను ఏం చేశారు? విరిచేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడిన తర్వాత శిక్ష అనేది అతనికి వచ్చింది. అవునంటారా కాదంటారా? అవును. ఎందుకు వచ్చింది? అతను చేసినటువంటి దోషములు. ఈ రోజున మనం అందరం కూడా ఎవరు కూడా నీతిమంతులు కాదండి. దేవుడు అంటాడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ప్రతి వారు కూడా దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారంటండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు చేసినటువంటి ఆ యొక్క దోషాలకు వారి శిక్షను అనుభవించక తప్పదు. ఆ శిక్ష మన మీద పడుతున్నప్పుడు మనం ఏం చేయాలంట? సంతోషించాలి. ఆ సిలువ మీద ఉన్న దొంగ మనం ఆలోచన చేస్తా ఉంటే, అది ఇప్పుడే కదా యేసు ప్రభువు గారు క్షమించాడు, ఇంతలోనే నా కాలు చేశాడు అని బాధపడ్డాక, ఒకవేళ బాధపడే కనుక చెప్పడానికి అక్కడ రైట్ అనేది లేదని అవకాశం కూడా లేదు కదా. ఆ వ్యక్తికి ఉరి శిక్ష పడింది, మరణ శిక్ష పడింది. దాన్ని ఎవరైనా రద్దు చేయగలిగారా? అదే యేసు ప్రభువు అతను క్షమించారు, అతని మరణ శిక్షను రద్దు చేయని ఎవరైనా అన్నారా? లేదండి. కాబట్టి కూర్చుని మనందరి జీవితాల్లో, ఒక అనురాధ గారికి కాదండి, మనందరి జీవితాల్లో కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే మనం రక్షించబడిన తర్వాత కూడా కష్టాలు అనేవి మన వెనకాల వస్తూ ఉంటాయి. ఈ కష్టాలు వస్తున్నప్పుడు మనం ఏమనుకోవాలంటే ఎప్పుడో ఏదో చేస్తుంటాను, అది ఈ రూపంలో నన్ను ఏం చేస్తుంది? పడుతుంది. అంతేకాని తండ్రిని మనం ఏమి ఇప్పుడు ఏం చేయకూడదండి? వేలెత్తి చూపించడం కానీ, ప్రశ్నించడం కానీ, అలాగే మనం దుఃఖపడిపోవటం కానీ ఏం చేయకూడదు. బలహీనతలు అలాగే ఉంటాయి. ఒక డాక్టర్ అయ్యండి ఇతరులకు చెప్పాలి, కానీ డాక్టరే సలహాలు తీసుకునే పరిస్థితిలో ఉంటే ఆమె యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి మనకి చూడొచ్చండి. అలాంటి నన్ను కూడా చాలా మంది అన్నారు, పాస్టర్ గారు మీరు ఒక పాస్టర్ గారు అయ్యండి, మీ పాస్టర్ గారికి ఎందుకంటే అంత బలహీనతలు అంటారు కదండి. ఇతరులకు చెప్పడానికి మనకి ఎలా ఉంటుంది? దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పడానికి మనకి ఎలా ఉంటుంది? చాలా దాన్ని ఏమంటారంటే పిరికితనం. ధైర్యంగా చెప్పలేము అక్కడ కదండి, ధైర్యంగా చెప్పలేము. కానీ ఒకటి నేను చెప్తాను, దేవుడు ఎన్ని శోధనలు వచ్చినా ఆమె స్వస్థపరుస్తున్నాడు, నిలబెడుతున్నాడు. ఇంకొక రైతు అక్కడ నిలబడే పరిస్థితి అయితే ఉండదండి. ఎప్పుడో కాలం చేసే వారే. అది నేను చెప్తాను. దేవుని కృప మనకు తోడుగా ఉంది, ఆయన ఆదరణ మనకు తోడుగా ఉంది, ఆయన ధైర్యం మనకి తోడుగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత రోగమైనా, వ్యాధి అయినా, బాధ అయినా దేవుడు మనం ఏం చేయడండి? విడిచిపెట్టాడు. దేవుడు మనం ఏం చేయడం? విడిచిపెట్టాడు. విడిచిపెట్టాడా? ఏ మాత్రం కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. కానీ క్షమించబడ్డాము అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. మనం ఏం చేయబడ్డామండి? గట్టిగా చెప్తారు, ఏం చేయబడ్డాం? మనం క్షమించబడ్డాము. ఒక రోజుని మరొక వ్యక్తి కోసం నేను చెప్తాను.
అపోజిట్ అయినటువంటి పౌలు గారు ఉన్నారు కదా, ఎవరండి? అపోజిట్ పౌలు. స్టెఫన్ గారిని ఏం చేశాడు ఆయన? రాళ్ళతో కొట్టి చంపించాడు. తర్వాత ఈ సౌలులా ఉండిపోయాడా, పౌలులా మారాడు? నా ప్రశ్న మీకు అర్థమైంది. సౌలు పౌలులాగా మారాడు, అంటే మంచోడు అయ్యాడు కదా. మంచోడైన తర్వాత అతనికి కష్టాలు వచ్చినాయా, సుఖం వచ్చిందా? వండర్ఫుల్, కష్టం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ రోజున నువ్వు మంచిదానం అయిన తర్వాత, నువ్వు మంచోడు అయిన తర్వాత, నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత నీకు ఎందుకు కష్టం వస్తుంది? ఇంతకుముందు మరి ఆ బతుకోటిని కొట్టాడు కదండి, మరి దేవుడు దాన్ని తీసేస్తాడా? అరే నువ్వు ఎంత మారిపోయినా కానీ నువ్వు ఇంతకుముందు ఎవరిని కొట్టావు? నా పరిచయం చేసినటువంటి స్టెఫన్ అనేటువంటి వ్యక్తిని రాళ్ళతో పట్టించి చంపించావు. కాబట్టి పౌలు గారిని చర్చిలా కొట్టారంటారు రాళ్ళతోటి. ఎలా కొట్టారండి? స్టెఫన్ ని ఎలా కొట్టారో అలాగే పౌలు గారిని కూడా ఎలా కొట్టారు? చచ్చేలా కొట్టి దగ్గరికి వెళ్ళి కాలు పెట్టి ఎలా తన్ని చచ్చాడు రా అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎవరింటికి వెళ్ళిపోయారు? ఎవరిని? పౌలుని. చచ్చాడని చెప్పేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ పౌలు కొన ఊపిరితో ఉన్నాడు. పౌలు ఎలా ఉన్నాడండి? కొన ఊపిరితో ఉండి తాను లేచి మరి వస్త్రాలు కూడా తీసుకొట్టారంటండి. ఆయన ఒంటి మీద ఏమి లేవు, బట్టలు కూడా లేకపోతే ఏమి పెట్టారు. రక్షించబడిన వ్యక్తి ఎందుకు శిక్షించబడుతున్నాడు? రక్షణ పొందుతున్న వ్యక్తి ఎందుకు శిక్షించబడుతున్నాడు? ఇప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్తారు అనుకుంటున్నాను. రక్షణ వేరు, శిక్ష వేరు. అర్థమైంది కదండి? రక్షణ దేవుడు మనం క్షమించాడని చెప్పడం రక్షణ కదండి. మనం ఇంకా దేవుడు ఎక్కడి నుంచి తప్పించాడు? ఆ నరక నుంచి తప్పించి పరలోకాన్ని ఇస్తున్నాడు. కానీ శిక్ష అనేది మనం అనుభవించక తప్పదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి చేసినటువంటి ఆ పొరపాట్లకి తగిన శిక్ష అనేది ఆ మనిషి అనుభవించాలి. కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకుండా మనకు శిక్ష వస్తూ ఉంటాయి కదండి. ఉదాహరణకి యోగు జీవితాన్ని చూసుకున్నప్పుడు అతను ఏ తప్పిదము కూడా చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు. అలాగే కొన్ని సందర్భాల్లో నీవు అంటే నేను కూడా ఏ తప్పిదము చేయకపోయినా మనకి ఏమొస్తాయి? కఠినమైనటువంటి సమస్యలు, కఠినమైనటువంటి శోధనలు, భయంకరమైనటువంటి వేదనలు వస్తాయి. మరి వాటిలో అప్పుడు వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి? అప్పుడు కూడా ఏమనుకోవాలండి? నన్ను ఎవరు శిక్షిస్తున్నారు? నా తండ్రి శిక్షిస్తున్నాడు. తండ్రి ఇచ్చాడు, తండ్రి తీసుకుంటున్నాడు. ఆయనకే ఏం కలగాలంట? మహిమ. భరించడమే మన వంతు. భరించే వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడండి. ఎంత ఇస్తావయ్యా, ఎంత కొడతావయ్యా అంటే ఎంత భరిస్తావో అంత కొడతానన్నాడు దేవుడు. ఎంత భరిస్తావో అంత. నేను భరించలేదు చెప్పండి దేవుడితో. ఏమని చెప్పాలమ్మా? ఇంక చాలు ప్రభా నేను భరించలేను అనంటే అప్పుడు దేవుడు మారుస్తాడేమో ఒకవేళ. కానీ మార్చగల సమర్థుడు. ఏమని చెప్పాలి దేవుడితో మనం? అయ్యా నేను ఎంత భరించగలిగితే అంత శోధన అన్నాం కదండి. ఎక్కడ చెప్పని మాటని యాకోబు రాసిన పత్రికలో అనుకుంటా కదా, ఏమన్నారు? కాబట్టి మనుషులకు కలుగు శోధన తప్ప మరేమీ మీకు కలుగట్లేదు. ఒక మనిషి ఎంతవరకు సహించగలడో అంతవరకే తండ్రి శోధిస్తాడంట. ఎంతవరకు సహించగలడో అంతవరకే, అంతకు మించి తండ్రి శోధించాడు. అంటే శోధించడం అంటే ఆయన స్వయంగా శోధించడం కాదు, శ్రమలకి అప్పగించాడు. శ్రమలకి అప్పగించాడు. ఒకవేళ నీకు వచ్చేటువంటి సమస్య నువ్వు సహించగలగలేనిదైతే తండ్రితో మాట్లాడు. ప్రభా నేను సహించలేనంతగా ఉన్నాయి తండ్రి నాకు వచ్చిన శోధనలు, దయచేసి నాకు సహాయం చేయి అని అంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఏం చేస్తాడండి? సహాయం చేస్తాడు. ఒక వ్యక్తి ఎంతవరకు కెపాసిటీ కలిగి ఉంటాడో ఆ కెపాసిటీకి అంటే అతనికి ఉన్నటువంటి పరిధికి మించి దేవుడు అతనికి పరీక్షల్ని ఇవ్వడండి. అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక 2వ తరగతి చదివేటాడు విద్యార్థికి 10వ తరగతి ఎగ్జామ్ పెడితే పాస్ అవుతాడా? పాస్ అవుతుంది కదండి. 2వ తరగతి చదువుతున్నాడు విద్యార్థి, ఎగ్జామ్ ఏం పెడుతున్నాం? 10వ తరగతి. మనుషులుగా మనకే తెలుసు కదా ఎవరికి ఏ ఎగ్జామ్ పెట్టాలని. దేవుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కదండి. ఎవరికి ఏ పరీక్ష పెట్టాలో, ఎవరికి ఏ పరీక్షలో వాళ్ళని నిలబెట్టి వారిని అంటే పడిపోకుండా కాపాడుకోవాలి దేవుడికి సమస్తం కూడా తెలుసండి. మనం మన కెపాసిటీ లేనంతగా దేవుడు మనకి శోధనని తట్టుకునే విధంగానే దేవుడు శోధన ఇస్తాడు. 2 విషయాలు చెప్పాను. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. కానీ శిక్ష మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. ఉదాహరణకి ఎవరెవరు చెప్పాను? పౌలు గారు, ఇంకొకరెవరు?
శిలువ మీద ఉన్న దొంగ. ఇంకెవరున్నారు? ఇంకెవరమ్మా? యోబు గారు కాదు. యోబు గారు పొరపాటు చేయకుండానే శిక్షించబడ్డారు. అది పొరపాటు చేయకుండా శిక్షణ పొందుకునే వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరు? యోబు గారు. దావీదు మహారాజు ఉన్నాడు కదా, ఆయన పొరపాటు చేశాడు కదా, ఆ పొరపాటుకి శిక్షణ వేసాడని దేవుడు తీసేసాడా? వేసాడండి. దావీదు మహారాజు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన దేవుని క్షమించమని వేడుకున్నాడు, ఎంతో క్షమించమని వేడుకున్నాడు. తన కుమారుడు ఏమైపోయాడండి? చనిపోయాడు. శిక్షణ దేవుడు ఖచ్చితంగా ఆయనకి, దావీదుకనే మహారాజు కూడా ఏమి చేయడనైనా శిక్ష ఇచ్చాడు. చేసిన పొరపాటుకి ప్రతిఫలం ఖచ్చితంగా ఆయన తీసుకున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. కాబట్టి ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట మనం చదువుకున్నాం. ఏంటంటే మాట, దేవుడు ఏం చేస్తాడంట? ఎవరిని గద్దిస్తాడో చదవండి ఒకసారి. తాము ప్రేమించిన వారిని. ఎవరిని? ఇప్పుడు పౌలు గారిని దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడు. మరి పౌలు గారు ఒంటి మీద అంత రాళ్ళు దెబ్బలు పడిపోతుంటే దేవుడు, ప్రేమించిన దేవుడు ఏం చేశాడు? వెతుక్కుని వచ్చి కాపాడా? అంటే చట్టుకున్నా ఏదంటారు కదా, వచ్చి కాపాడా? ఏం కాపాడలేదు, అలా వదిలిపెట్టేశాడు కదండి. కొన ఊపిరితో ఉన్నాడంట. ఎవరు? పౌలు గారు. మీకు ఇంతకు ముందు ఆ చాప్టర్ చెప్పాను. కొన ఊపిరితో పడిపోయి నెక్స్ట్ డే ఏం చేశాడు పౌలు గారు? సువార్త చెప్పడానికి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగుతుంది అంట. రాళ్ళతో పట్టబడి చచ్చిపోయిన పరిస్థితిలో, ఇక చచ్చిపోయాడని ఊపిరి లేదని వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు? ఆ కొట్టిన వాళ్ళు చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు కదండి. ఆ కొట్టిన వారు పౌలు గారు చచ్చిపోయాడని వెళ్ళిపోయారు. తర్వాత రోజు పౌలు గారు ఏం చేశారంటే లేచి గాయాలన్నీ తుడిచేసుకొని వెళ్ళిపోయి సువార్త చేసేస్తున్నాడు. మనకి చిన్న దెబ్బ తగిలితే ఆ మెసేజ్ చెప్తూ చెప్పాను, చిన్న దెబ్బ తగిలితే ఏం చేస్తాం? పాస్టర్ గారు చిన్న గాయం అయిందండి, చర్చికి నేను రాలేదనంట. కానీ పౌలు గారు చచ్చిన పరిస్థితుల్లో తర్వాత రోజున ఎటువంటి మెడిసిన్ కూడా ఎంచుకోకుండా ఏం చేశాడండి? అవే దెబ్బలు పచ్చి పుల్లు, ఒళ్ళంతా గాయాలు. ఆ గాయాలతో సువార్త చెప్పేస్తాడు ఆయన వెళ్ళిపోయి. ఎంత దేవుని భయభక్తులు కలిగిన వాడు, దేవుని అంటే ఇష్టం కలిగిన వాడు. మనకి ఎంత కష్టమైనా కానీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నామనంటే ఆ వ్యక్తి మీద మనకి ఎంతో ఇష్టం ఉందని అర్థం, అంతే కదండి. మరి పౌలు గారికి కూడా అంతే ఇష్టం ఉంది. ఎవరి మీద? దేవుడి మీద. కానీ దేవుడు అతను తప్పించాడు శిక్షల నుంచి, ఏ మాత్రం కూడా తప్పించలేదండి. అదే రీతిగా దావీదు మహారాజుని తప్పించలేదు. వీళ్ళు పొరపాటు చేసి శిక్షణ పొందుకున్నవారు. ఆ విషయంలో చూసినప్పుడు భక్తి పరులైనా కానీ దేవుడు శిక్షించక మానలేదు. ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదా? మనం ఎంతో భక్తి పరులమైనా దేవుడు శిక్షించకుండా మనల్ని విడిచిపెట్టడం లేదు. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదమ్మా. అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, ఇంకా కొన్ని సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకనంటే మనం ఏదో పొరపాటు చేస్తుంటామేమో. యోబు గారు అయితే ఎటువంటి పొరపాటు చేయలేదు. కొంతమంది యోబు వలె ఏ పొరపాటు చేయకపోయినా బాగా నిజాయితీగా ఉన్నా కూడా ప్రాబ్లమేనంట అంటారు కదండి. బాగా నీతిగా ఉన్నా కూడా ఏంటంటే ప్రాబ్లమే. నీతిగా ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? శోధనకు అప్పగించేస్తాడు కదండి. అలాగని చెప్పేసి నీతి తప్పద్దు. అలాగని ఏం చేయకూడదండి? నీతి తప్పదు, ధర్మం తప్పదు, దేవుణ్ణి విడిచిపెట్టద్దు. నీతిగా ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, అవినీతిగా ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. రెండింటికి వ్యత్యాసం మనం చూసాం. నీతిగా ఉన్నప్పుడు దేవుడు మనం కాపాడతాడు, రక్షిస్తాడు కదండి. అవినీతిగా ఉన్నప్పుడు రక్షిస్తాడు కానీ కాపాడతాడు. రక్షిస్తాడు కానీ ఏం చేయడండి? కాపాడు. పౌలు గారిని కాపాడాడు దేవుడు. ఆ శిలువ మీద దొంగని కాపాడలే. దావీదు మహారాజు కొడుకుని, కానీ యోబుని, ప్రైజ్ గాడ్, యోబుని ఏం చేశాడు? దేవుడు కాపాడాడు. ఎంత దేవుడు భక్తి పరులైనా కానీ దేవుడు న్యాయం తప్పనివాడు. దేవుడు ఎలాంటి వాడండి? న్యాయం తప్పనివాడు. ఆయన న్యాయం విధించేవాడు. కాబట్టి ఆయన ఎప్పుడైనా మన చిన్న చిన్న శోధనకు అప్పగించినప్పుడు, ఒకవేళ పెద్ద శోధనైనా కానీ మనం ఏమనుకోవాలంట? నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి మనల్ని ఏం చేస్తాడంట? ప్రేమిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనం. ఒకడు తన కొడుకుని ఎలా శిక్షిస్తాడో అట్లే నీ దేవుడైన యెహోవా నేను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లును, ఆయనకు భయపడినట్లును
నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఏం చేయాలంటే ఆయన నిన్ను శిక్షించే దేవుడని, ఆయన తన బిడ్డ అటు ఒక తండ్రి తన బిడ్డల్ని ఎలా శిక్షిస్తాడో అలాగా తన బిడ్డలను ఆయన ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఎప్పుడు తండ్రి తన బిడ్డలను శిక్షిస్తాడు? ఎప్పుడు శిక్షిస్తాడండి? ఇప్పుడు ప్రతి వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు నైట్ టైము. వెళ్ళిన తర్వాత పిల్లలు ఏ టైంకి ఇంటికి రావాలని ఎంత ఇస్తారు మీరు? అంటే ఒక బార్డర్ టైం ఎంత ఇస్తారు? ఏ టైంకి ఇంటికి రావచ్చు? 6 గంటలకు బయటికి వెళ్ళారు మన పిల్లలు. ఏ టైంకి ఇంట్లో ఉండాలి వాళ్ళ? 12 గంటలకు రావచ్చు అండి? రాకూడదు. ఎన్ని గంటలకు రావచ్చమ్మా? 9, 9:30 కదండి. 9, 9:30 దాటితే నాన్నగారు ఏం చేస్తారు బయట? మా ఊర్లో అయితే దుడ్డుగారు ఉండేది. దుడ్డుగారు అక్కడ కూర్చునేవారు బయట. దుడ్డుగారు తెలిసి కదా, పాములు పడతారు పెద్దగా అలా ఉంటుంది. లేదా టైర్ ఉంటుంది తెలుసా? టైర్ మొక్క ప్యాచ్ వేసిన తర్వాత పనికిరాని టైర్ ఉంటుంది కదా, టైర్ ఎట్టుకుని కూర్చునేవారు. ఎందుకు? ఆడు గనక 9 దాటిందా టైర్ ఇంటి మీదకి వెళ్ళిపోతుంది. టైర్ దెబ్బ గట్టిగా దొరుకుతుంది. టైర్ దెబ్బ ఎవరైనా తిన్నారా? టైర్ దెబ్బలు. టైర్ దెబ్బ తిన్నవాడు బాగుపడతాడు, ఎందుకంటే ఆ దెబ్బ అలాంటిది. అలాగే కర్ర దెబ్బ తిన్నవాడు కూడా ఏం చేస్తాడు? బాగుపడతాడు. తండ్రి శిక్షించిన కుమారుడు అంటే ప్రయోజకుడు అవుతున్నాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడండి? ప్రయోజకుడు అవుతాడు. తండ్రి గారికి కుమారుని కుమార్తెను శిక్షించకపోతే వారు ప్రయోజకులు కారు ప్రీతిని పెట్టారు. కాబట్టి దేవుడు తండ్రి తన కొడుకుని శిక్షించే రీతిగా తన పిల్లల్ని ఏం చేశాడంట? శిక్షిస్తాడు. పిల్లలు మనకి సమయానికి ఇంటికి రాకపోతే మనం ఖచ్చితంగా ఏం చేస్తాం? వాళ్ళ వీటి మీద దెబ్బలు వేస్తాం, ఖచ్చితంగా వేస్తాం కదండి. టైంకి రాకపోతే వాళ్ళకి టైం ఇస్తారు, మనకి టైంకి వస్తారు. టైం దాటితే ఖచ్చితంగా రెడీగా కూర్చుంటాం. తల్లి తండ్రి నిద్రపోరండి, పడుకోరు. ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరి బిడ్డలు కానీ పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు పడుకోరు. ఎందుకు పడుకోరు? వాళ్ళకి అలసిపోయి ఉంటారు, పని చేసి ఉంటారు, నిద్ర వస్తూ ఉంటారు, కానీ నిద్రపోరు. ఎందుకు నిద్రపోరు? అరే నా కుమారుడు నా కుమార్తె బయటకు వెళ్ళారు, ఇంకా రాలేదు, అసలే రాత్రి పరిస్థితి, వాళ్ళకి ఏమై ఉంటుంది, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. కానీ మా అమ్మ ఏమనుకుంటామంటే ఎక్కడికి పోతానా చస్తానా అని అడుగుతాం అమ్మ నాన్న కదండి. అలాగే అడుగుతాం, అలాగే అడుగుతుంది. అంతే కదా. నేనేమైనా ఇల్లు పెట్టిపోతాను అనుకున్నావా? మన ఆలోచన వేరు, వాళ్ళ ఆలోచన వేరు కదండి. వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే మా నాన్నకి నా మీద ఏదో అనుమానం అని అనుకుంటారు. అనుమానం కాదమ్మా, అది బాధ్యత. అది నీ సంరక్షణ కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం అంతే. వాళ్ళు ఏదైనా సరే నీకోసం ఎందుకు నిద్రం అనుకుని కూర్చోవాలా? అలాగే దేవాతి దేవుడు కూడా తన యొక్కకు వచ్చే వాడి కొరకు దినమేళ ఏం చేస్తాడంటే ఆయన ఎదురు చూస్తున్నాడు చేతులు చాచి. ఒకవేళ మనం ఏ పొరపాటు చేయకపోయినా శారీరకంగా ఆధ్యాత్మికంగా పొరపాటు చేస్తే మనకి శిక్షణ అనేది దేవుడు విధిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మికమైన పొరపాట్లు ఏంటి డాక్టర్ చెప్తారా? స్పిరిచువల్ మిస్టేక్స్. దేవుని దగ్గర పొరపాటు చెప్పండి. దేవుని దగ్గర పొరపాటు అప్పుడు పదార్థాలు గుర్తు చేసుకుని చెప్పండి. పదార్థాలు గుర్తు చేసుకుని చెప్పండి. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటి ఆజ్ఞ నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. మొట్టమొదటి ఆజ్ఞ ఇదే అనుకుంటున్నాం. కానీ నేను తప్ప అంటే ఎక్కడైనా సరే ఒక ఆరాధన, ఒక వర్షిప్ జరుగుతుందంటే ఆ వర్షిప్ కంటే నీకు వేరే ఒక ఇంపార్టెంట్ పని ఉండకూడదు. ఆ వర్షిప్ కంటే వేరే ఇంపార్టెంట్ పని ఉండకూడదు. ఈ ఆజ్ఞను మిస్టేక్ చేస్తాం మనం కదండి. ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే ఆయన ఒక్కడే నా దేవుడు, నేను యేసు ప్రభువునే పూజిస్తున్న మనసులో అనుకుంటున్నాం. కానీ ఆయన ఆరాధన జరుగుతున్నప్పుడు, ఆయన సన్నిధికి వెళ్ళవలసినప్పుడు, ఆయన సన్నిధికి వెళ్లకుండా వేరే కార్యక్రమాలకో లేదా గృహానికో ప్రాముఖ్యత ఇస్తే ఆ ఆజ్ఞలో మనము ఏమైనట్టండి? తప్పుతున్నట్టే. మరి తప్పుతున్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తాడు. సెకండ్ కమాండ్మెంట్ ఉంది, ఏంటది? విగ్రహారాధన చేయకూడదు. విగ్రహాన్ని ఆరాధన చేయకూడదు. విగ్రహాన్ని ఆరాధన చేయడం అంటే అర్థం ఏంటి? ఏ బొమ్మకి పూజించకూడదు అనేది ఒకటి ఉంది. తర్వాత మనం దేని మీద ప్రేమ ఎక్కువ చూపిస్తే అది కూడా విగ్రహమే అని ఉంది కదండి. ఎలిన్ జి వైట్ గారు రాస్తారు కదా చాలా క్లియర్ గా. మీరు ఎలిన్ జి వైట్ గారి పుస్తకాలు చదువుతున్నారా? చాలా సార్లు మీరు చెప్పారు, మీరు బైబిల్ చదవడానికి ఖాళీ ఉండట్లేదు కదా. ఈ మధ్య నేను అడగలేదు, చాలా సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నారు, బైబిల్ కూడా చదవట్లేదు ఎవరు కదండి.
తండ్రి మాటలు చదవకపోతే తండ్రి మనం శిక్షిస్తాడు ఖచ్చితంగా. బిలాం అనేవాడు మనం చదువుకున్నాం. బిలాం అనేవాడు వెళ్తా ఉంటే బిలాముని దేవుడు ఏం చేశాడు? శిక్షిస్తున్నాడు. బిలాముని దేవుడు శిక్షించాడు. ఎందుకు? అతనితో ఉంటున్నాడు, ఎవరితోటి? దేవునితో ఉంటున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. కానీ దేవుని మాటలు సరిగా అయితే ఏం చేయలేదు, పట్టించుకోలేదండి, శిక్షించబడ్డాడు. దేవుని బిడ్డలారా, విగ్రహారాధన అనేది దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా కూడా అది ఏంటంటే విగ్రహారాధన. మనం బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, ఈ వాకింగ్ కంటే నా వాట్సాప్ నేను ఎక్కువ టైం ఇస్తే ఇప్పుడు నాకు వాక్యం అలాగే వాట్సాప్ ఏది విగ్రహం? నాకు వాట్సాప్. మనం అనుకుంటాం కదా సింపుల్ వే, నేను విగ్రహాన్ని పూజించట్లేదండి కదండి. మరి స్పిరిచువల్ వే అంటే ఆధ్యాత్మిక అర్థంలోకి వెళ్తే విగ్రహాన్ని పూజించడానికి సరే, నువ్వు ఎంతసేపు ఈ మొబైల్తో ఉంటున్నావు, ఎంతసేపు ఈ బైబిల్తో ఉంటున్నావు, ఈ రెండింటి టైం కాల్కులేట్ చేసినప్పుడు దీని టైం ఏమో ఎక్కువయ్యి ఈ బైబిల్ టైం తక్కువైంది అనుకో, అప్పుడు నువ్వు దేని పూజిస్తున్నట్టు? గట్టిగా చెప్పండి, ఏమనస్తులు బాగా ఉండాలా, గట్టిగా చెప్పండి. దేనికి టైము? మొబైల్కి టైం ఎక్కువ ఇస్తున్నామండి. అది ఇన్స్టాగ్రామో లేకపోతే యూట్యూబో లేకపోతే ఇంకోటి దేనికి టైం ఎక్కువ ఇచ్చేస్తున్నాం? మొబైల్కి ఒక 3 గంటలు టైం ఇచ్చేసి బైబిల్కి 3 నిమిషాలు టైం ఇస్తే దేవుడు ఊరుకుంటాడా? శిక్షిస్తాడు కదా. 2 ఆజ్ఞలు అయిపోయింది. 3వ ఆజ్ఞ ఏంటి? నీ దేవుడిని యెహోవా నామమున ఏం చేయకూడదు, వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుని యొక్క పేరుని ఎక్కడ పడితే అక్కడ, ఎందుకు పడితే అందుకు వాడకూడదు. ఉదాహరణ చెప్తాను. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నాడండి, ఒక ఎమ్మెల్యే, ఎవరో మీకు తెలుసు, ఎంపీ. ఆయన పేరుని ప్రతి చోట వాడేస్తాము మనం. ఎక్కడ వాడతాం? ఎక్కడ మనకు బాగా అవసరమో అక్కడే వాడతాం. దేవునికి మహిమ కలుగుతుంది కాక. దేవుడి పేరుని ప్రతి చోట వాడేయకూడదు. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏం చేయాలండి? మన ప్రయత్నం మనం చేయాలి. ఉదాహరణకి ఒక రైల్వే జాబ్ ఉంది, రైల్వే జాబ్కి రికమెండేషన్ కావాలి. ఎవరు రికమెండేషన్ పెడతారు? మీకు ఎవరో ఎమ్మెల్యే తెలుసు, ఖచ్చితంగా అక్కడ ఆయన పేరు మీరు వాడుకోవచ్చు. ఉదాహరణకి చెప్తున్నాను, ఏదో చిన్నది ఏంటంటే పంచాయతీలోనే స్లీపర్ పని, ఏదో స్లీపర్ పని అని, దానికి కూడా రికమెండేషన్ వాడతారు ఎమ్మెల్యేది. ఏ జాబ్ వాడతారు వాళ్ళు చెప్తేనే? ఆ రైల్వే జాబ్ అని చూసారా, అది హైలైట్ కాబట్టి దానికోసం మనం ఉపయోగిస్తాం. దేవుని యొక్క నామాన్ని ఎక్కడ పడితే అక్కడ మనం ఏం చేయకూడదు, వ్యర్థంగా ఉచ్చరించకూడదు, సరదాగా కూడా ఉచ్చరించకూడదు. 4వది విశ్రాంతి. విశ్రాంతి దినాన్ని శుక్రవారం, శనివారం దేవుని మందిరానికి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 10 ఆజ్ఞలు తెలిసిన బిడ్డలు ఆజ్ఞలు తప్పితే దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఎక్కడ ఉందండి రెఫరెన్స్? మర్చిపోయిందమ్మా. పేతురు రాస్తున్నటువంటి పత్రికలో ఉంటుంది. పేతురు రాస్తున్నటువంటి పత్రిక ఎవరైనా తీస్తే సహాయం చేయండి. ఓకే, 2వ పేతురు, 1 పేతురు 2వ అధ్యాయంలో చూడండి. ఓకే, థ్యాంక్ యూ. 2వ పేతురు 2వ అధ్యాయము 21 వచ్చింది. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని. వారు అంటే ఎవరు? ఇక్కడ కూర్చుని మనమందరం కూడా, వారు అని అంటే ఇక్కడ కూర్చుని మనమందరం కూడా నీతి మార్గమును అనుభవపూర్వకంగా విత్ ఎక్స్పీరియన్స్ లో మనం తెలుసుకున్నాం. అవునంటారా కాదంటారా? విశ్రాంతి కోసం కానీ ఆయన 10 ఆజ్ఞల విషయంలో కానీ మనము అనుభవించి తెలుసుకున్నాం దేవుడి ఇచ్చే మేలు ఆశీర్వాదాలు. ఓకే, అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన ఆజ్ఞ పరిశుద్ధమైంది కదండి. రోమిలికి రాసిన పత్రికలో అంటాడు, ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైంది. ఇక్కడ పేతురు గారు దాన్ని రిపీట్ చేస్తూ తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి, హోలీ కమాండ్మెంట్స్ కదండి, పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి అంటే తప్పిపోవట కంటే, దాని నుంచి విడిచిపెట్టుకోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా వారికి తెలియకపోతే మేలు. వారికి తెలియకపోవటం మేలు. ఎవరికి? ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా. ఒకటి తెలియకపోవటం మేలు, తెలిసిందే ఖచ్చితంగా మనం దాన్ని ఏం చేయాలి, పాటించాలి. ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం మందిరానికి
రావాలి. ఆయనకి తప్ప మనం దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు. దీనికి సమయం ఎక్కువిస్తున్నామా, బైబిల్కి సమయం ఎక్కువిస్తున్నామా, లేకపోతే ఇంట్లో ఏంటంటే వంటలకి సమయం, అంట్లు తాపడం కానీ కుకింగ్ కానీ ఈ సమయం అటు ఇస్తానే మన నోట్లో ఏం రావాలంట, ఏం రావాలంటే దేవుని స్థుతులు రావాలి, వాక్యాలు రావాలి, ఆయన్ని స్థుతించాలి, ఆయన పాటలు రావాలి. అవి దేవుడు పెట్టారు. ఎప్పుడైతే మనం అలా చేస్తామో మనకు వచ్చే ప్రతి శిక్షణ కూడా దేవుడు ఏం చేస్తాడు, అడ్డగిస్తాడు. నేను 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటి దేవుడు రక్షిస్తాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడని రక్షిస్తాడు. ఖచ్చితంగా రక్షించాడు కదా అని చెప్పేసి సిలువ మీద దొంగకున్నటువంటి ఆ యొక్క శిక్షణ మాత్రం దేవుడు ఏం చేయలేదండి, ఆపలేదు. కాళ్ళు విరిచేశాడు, తర్వాత ఏమైపోయాడైనా చనిపోయాడు. అలాగే పౌలు గారి విషయంలో కూడా మనం చూసాం. మూడవది ఏంటంటే ఒకవేళ తప్పు చేయకపోయినా కానీ మనుషులకి ఏమొస్తాయి, శిక్షలు వస్తాయి. ఏమొస్తాయండి, శిక్షలు వస్తాయి. ఆ వచ్చిన చదవాలి మీరు. దేవుడు శోధించబడడు, ఎవరిని శోధించడాన్ని కొరింథీయులకు రాసిన పత్రికలో టైం ఎక్కువ అవుతుంది, నేను అది చదివేసి క్షమించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుంచే. ఓకే. దేవుడు కీడు విషయమై శోధింపబడినాడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక అనకూడదు. నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. దేవుడు ఎవరిని కూడా శోధించడు. ప్రతివాడు కూడా తనకు స్వకీయమైన దురాశల చేత మొరలు కలపబడిన వాడు, ఎరవబడిన వాడే శోధించబడతాడని చెప్పేసి బైబిల్ చెప్తా ఉంది. ఓకేనండి. కాబట్టి మొదటి రక్షించాడు కదా అని చెప్పి శిక్షలు మాత్రం మనకి తీయలేదు. శిక్షలు మాత్రం కామన్. మూడవది ఏంటంటే యోబు గారు ఏ తప్పు చేయకపోయినా ఏం చేయబడ్డాడు, శిక్షించబడ్డాడు. కొంతమందిని చూసినప్పుడు వాళ్ళకి ఎక్కువగా కష్టాలు నష్టాలు వస్తూ ఉంటే వాళ్ళు ఏదో పాపం చేసేసారు అందుకే వచ్చేస్తాయని అనుకోకండి. యోగు వల్లే కూడా ఉండొచ్చు కదమ్మా. యోగు వల్ల డీప్గా ఉన్నప్పుడు ఏమొస్తున్నాయి, కష్టాలన్నీ వస్తున్నాయి. 4వది చాలా భయంకరం అని చెప్పాను. ఏంటండి 4వదే చాలా ఇంపార్టెంట్, చాలా భయంకరం. అదేంటి, ఈ శరీర సంబంధమైన పాపాలు గురించి స్పిరిచువల్ గురించి మాట్లాడు కదండి. ఆత్మీయమైనటువంటి దోషాలు అవేంటంటే దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకపోవటం. టైం గురించి నేను మాట్లాడతలేదు, సమయం కోసం మాట్లాడుతున్నాను. ఏంటంటే టైం. అన్నిటికీ సమయం ఇచ్చి ఆయనకి సమయం ఇవ్వకపోతే దేవుడు మన మొర వినడు. దేవుడు మన మొర వింటాడా, వినడు. ఒక రోజు యేసు ప్రభు దగ్గరికి తన శిష్యులు వచ్చి, యేసయ్య మాకు ప్రార్థన నేర్పించవా అని అడిగారు. ఏమడిగారండి ఆయన? మాకు ప్రార్థన నేర్పించవా అని అడిగారు. యోహాను శిష్యులు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థన చేయటం రాదు. యేసయ్య మాకు ప్రార్థన నేర్పించని అడిగారు. మనం ప్రార్థన ఎలా చేస్తాం? మనం అందరం ప్రార్థనలో ఆరితేరిపోయామని అనుకుంటాం, కానీ ప్రార్థనలో అసలు మనం ఇంకా కింద స్థాయిలోనే ఉన్నాం. ఒకవేళ ఆరితేరిపోవాల్సి వస్తే యేసయ్య దగ్గరికి వెళ్ళి తన శిష్యులు అడగాల్సి వస్తుంది కదండి. యేసయ్య మాకు ప్రార్థన నేర్పించవా అని అడిగారు. అరే మీరు లోకులు చేసినట్టు ప్రార్థన చేయకండి శిష్యులారా. మీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఆ లోకమందున మా తండ్రి అని ప్రారంభించండి. ఎవరికి ప్రారంభించమన్నాడండి? ఆ లోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం ఆ లోకమందు ఎలా నెరవేరుతుందో భూమి అందు నెరవేరును గాక. ప్రార్థన ఏంటంటే పరలోకంలో నీ చిత్తం ఎలా నెరవేరుతుందో భూమి మీద అలా నెరవేరును గాక. ఈ ప్రార్థన మనం చేస్తున్నాం కానీ దేవుడు చేయమన్న ప్రార్థన లాస్ట్ లో మనం చేస్తాం కానీ అసలు ఈ పదంలో ఏముందో మనం గ్రహించగలిగామా ఎప్పుడైనా? పరలోకంలో నీ చిత్తం ఏమై ఉందో భూలోకంలో అది నా జీవితం ఏం చేయాలి, నెరవేరాలి అని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? మన ప్రార్థన ప్రభు ఈరోజు నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, నేను పాస్ అయ్యేది చూడండి, నాకు ఎక్కువ మార్కులు వచ్చే చూడండి, ఖచ్చితంగా చేస్తాం కదా. కానీ తండ్రి చేత్తో నువ్వు పాస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా? తండ్రి నన్ను ఫెయిల్ అవ్వాలని ఎందుకు అనుకుంటాడని మీరు అనుకోవచ్చు. కానీ ఒక ఫెయిల్ అయ్యాడు ఒక పాస్ అయ్యాడంటే దాంట్లో తండ్రి చిత్తం లేదంటారా? ఉంటుందా? ఉండదండి. తండ్రి చిత్రం ఖచ్చితంగా ఉంటుంది. అందరూ ఒకేలా ఉండాలని తండ్రి చిత్రం కాదు. రైట్ ఆర్ రాంగ్ అండి. అందరూ ఒకేలా ఉండాలి, అందరూ ఒకే చదువు చదవాలి, అందరూ ఈ గ్రూపే చదవాలి, ఇది తండ్రి చిత్తం కాదు. తండ్రి చిత్తం నీ పట్ల ఒకలా ఉంటుంది, నీ పక్కన ఉన్న వాడి పట్ల ఒకలా ఉంటుంది. తండ్రి చిత్తం ఎగ్జామ్ 10 మంది రాయొచ్చు, 10 మంది పట్ల వేరువేరుగా ఉంటుంది, 10 రకాలుగా ఉంటుంది తండ్రి చిత్తం. వాటికి వచ్చినట్టుగానే నాకు రావాలనేది తండ్రి చిత్తము కాదు. నీ జీవితంలో తండ్రి చిత్తం ఏమైతే ఉందో అది నెరవేరాలని నువ్వు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? ప్రతిరోజు ప్రార్థనలో
ప్రతిరోజు ప్రార్థనలో చాలా తక్కువ మంది మాత్రమే ఇతరుల కష్టాల కోసం ప్రార్థన చేస్తారు. అనేక మంది చేసే ప్రార్థన ఏంటంటే వారు, వారి కుటుంబం, వారి పిల్లలు, ఆమేన్, అదే 5 నిమిషాలే ఉంటుంది ప్రార్థన కదండి. ఎంత ఉంటుంది ప్రార్థన? 5 minutes, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు. కానీ దేవుడు అలా ప్రార్థన చేయమని దేవుడు ఉంటాడు. ప్రజలందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందరి కొరకు మనం యాచనలు చేయాలి. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా మనం ఈ రోజు గ్రహించవలసింది, తండ్రి చిత్తం నా పట్ల ఏం చేయాలి? నెరవేర్చబడాలి. ఎంతమందికి తండ్రి చిత్తం నెరవేర్చడం ఇష్టం? యేసు ప్రభువు తండ్రి చిత్తం నెరవేర్చారు. తండ్రి చిత్తం నెరవేర్చారు. ఆ తండ్రి చిత్తం నెరవేర్చడంలోనే ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు తీసేశారు. దాన్ని కూడా ఆయన ఏమంటున్నాడు? మనుషులు చేశారని అంటున్నా. ఏంటండి? తండ్రి చిత్తం. ఎవరి చిత్తం అది? తండ్రి చిత్తం. ఆ తండ్రి చిత్తంలోనే ఆయన చేతులకు ఏం దిగొట్టారండి? మేకలు దిగొట్టారు. అంతా కూడా తండ్రి చిత్తం. ఈ రోజు నీకు వచ్చే ప్రతి కష్టం, నీకు వచ్చే ప్రతి వ్యాధి, నీకు వచ్చే ప్రతి సమస్య, అది తండ్రి చిత్తం. అయితే సంతోషంగా దాన్ని భరించు. దేవునికి మేము కలుగుతాం కాక. ఎందుకంటే తండ్రి చిత్తంలో నీ జీవితం ద్వారా దేవుడు ఇతరులకు ఏదో పాపం నేర్పించాలనుకుంటున్నాడేమో. నీ జీవితం ద్వారా ఇతరులకు ఏదో ఒక గొప్ప లెసన్ ని దేవుడు నేర్పించాలనుకుంటున్నాడేమో. నిన్ను బట్టి ఎవరినో ధైర్యపరచాలనుకుంటున్నాడేమో. ఆ చిత్తం నెరవేర్చే వరకు నీవు ఆయన చిత్తాన్ని నేటి నుంచి జరిగిస్తున్నాడేమో. తండ్రి చిత్తం. తండ్రి చిత్తం నా వ్యాధి బాధలు పోవచ్చు కదా. తండ్రి చిత్తం నేను ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు కదా. తండ్రి చిత్తం నా కష్టాలు పోవచ్చు కదా. తండ్రి చిత్తం నా ఆర్థిక ఇబ్బందులు తీసేయచ్చు కదా. తండ్రి చిత్తం నాకున్నటువంటి సమస్యలు తీసేయచ్చు కదా. కాదు, అది తండ్రి చిత్తము కాదు. తండ్రి నీ ద్వారా ఏం చేయాలనుకున్నాడు దాన్ని చేస్తాడు. ఆయన చిత్తం అని నేను ఎక్కడైనా నడిపిస్తాడు. ఆయన చిత్తం నీ పట్ల నువ్వు అనుకున్నట్టుగా ఉండదు. ఆయన చిత్తం నీ పట్ల ఎలా ఉండదమ్మా? నువ్వు అనుకున్నట్టుగా ఉండదు. నువ్వు అనుకున్నట్టుగా చేస్తే నువ్వే దేవుడు అవుతావు కదా. నీ తండ్రి చిత్తం నీ పట్ల నువ్వు అనుకున్నట్టుగా ఉండదు. ఆయన చిత్తం ఆయన అనుకున్నట్లుగానే జరుగుతుంది. దానికి పొద్దే అవటమే దాన్ని ఏమంటారంటే మన విధి ఏంటండి? నీ ఇష్టం ప్రభా. నువ్వు ఎలా చేస్తే అలాగే, నువ్వు ఎలా నడిపిస్తే అలాగే, నువ్వు ఎలా వెళ్ళమంటే అలాగే. మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. దీన్ని ప్రార్థన చేసుకుందామని. దయచేసి సమయం ఎక్కువైంది కాబట్టి మోకరించగలిగిన వారు మోకరించినట్లయితే